హాయ్ అందరికీ. ఈరోజైతే నేను బీట్రూట్ కర్రీ చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఎలా ఏంటిది అనేది ప్రాసెస్ చెప్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోండి. అందులోకి పోపు దినుసులు, సో ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ వెల్లుల్లి, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి వేసుకోండి. ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, ఒకటే ఆనియన్, ఎక్కువ ఏం అవసరం లే అనమాట. సో ఆనియన్ కూడా ఒకటే వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆనియన్ వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం తురిమేసుకున్న బీట్రూట్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇట్లా మంచిగా కలిపేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఇది మనం తురిమేసుకున్న బీట్రూట్ అన్నమాట. సో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చేసుకుంటే ఏంటిది అంటే కొంచెం నాకు అలా నచ్చదనమాట. సో అందుకనేసి ముక్కలు ముక్కలే అనిపిస్తాయి కదా తినేటప్పుడు. సో అలా కాకుండా ఇది రైస్లో అయితే చాలా బాగా కలిసిపోతుంది అనమాట ఇట్లా తురిమేసుకోవడం వలన. సో తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం తురిమేసుకున్న బీట్రూట్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఉడికాక ఉడుకుతుందన్నమాట. ఒక 5 నిమిషాలు అట్లా ప్యాన్ పెట్టేసి వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ చూపిస్తాను కదా, చూపిస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.